నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం. నేనైతే నైతిక విజయం సాధించినట్లే. ఎందుకంటే వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టారు ఈరోజు ఆదోనికి ప్రజలకు, కానీ తిని న్యాయం చేశారు. ఎందుకంటే అది ప్రజల సొమ్మే. మళ్ళీ వీళ్ళు ఇక్కడ బీజేపీ కానీ ఇక్కడ వైఎస్ఆర్ కానీ డబ్బులు పంచిన మొక్కు అయితే కాంగ్రెస్ పార్టీకి రమేష్ యాదవ్ కానీ లోకల్ వ్యక్తి సానుభూతి అనుకున్నారు. నేనైతే అక్కడ మెజార్టీ గెలుస్తాను ఆశాభావం వ్యక్తమిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఊళ్ళో తీసుకో, ప్రతి పల్లెలో తీసుకో, కంపల్సరీగా మాకు అవకాశం బాగానే దొరికింది. మళ్ళీ ఈరోజు విజయ అవకాశం అయితే మా కంటి ముందు కనబడుతుంది. మళ్ళీ రేపు 4వ తారీఖు తెలుస్తుంది ఎట్లా చేస్తున్నాను అది. నేను నైతికంగా అయితే మేము ఖచ్చితంగా విజయం సాధించట్లే. మీడియా మిత్రులకు, వాళ్ళ వేదిక గురించిన సిపిఐ సిపిఎం మనకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మళ్ళీ ఈరోజు పోలింగ్ శాతం మంచిగా జరిగింది. ఆదంలోన 65 నుంచి 70% వరకు జరిగింది. మరి ఇంత భారీ స్పందన ప్రజలు రాత్రి 1 గంట వరకు కూడా ఓటేసారంటే ప్రజలు మార్పు పోస్టులని భావిస్తున్నాము. ఎందుకంటే కాంగ్రెస్లో లోకల్ ఉండే వ్యక్తి నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ అభిమానులు చాలా పార్టీ అభిమానులు కానీ మళ్ళీ ప్రజలు కానీ మార్పు కోసం మాకు ఇచ్చారు. కానీ ఇది ఈరోజు ఏది ఏమైనా కానీ ఒకటి మాత్రం చెప్పగలము, నైతిక విజయం మాదే. ఎందుకంటే ఈరోజు బీజేపీ కానీ వైసీ కానీ డబ్బులు పంచారు. ఏ ఒక్కరి మమ్మల్ని పైన ప్రేమ అనేది మమ్మల్ని చూపించింది, మమ్మల్ని చూపించినారు ఓటర్లు. మళ్ళీ ఈ విధంగా మాకు ఇంత మంచి స్పందన ఓటర్స్ చూపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. మరి ముస్లిం సోదరులు అయితేమి, తర్వాత క్రిస్టియన్ సోదరులు అయితేమి, తర్వాత మన ఎస్టీ సోదరులు అయితేమి, తర్వాత మహిళలు ప్రత్యేకంగా మహిళలకు ధన్యవాదాలు చెప్తున్నా. అంటే ప్రతి మహిళలు మొత్తము కాంగ్రెస్ చేసి అస్సం చేసి ఈరోజు నన్ను తలెత్తే విధంగా నన్ను ఈ విధంగా అదులో గర్వకరంగా ఉంది. ఎందుకంటే గెలుపోవటం అనేది సహజమే. గెలిచిన ప్రజలు ఉంటా, గెలకపోయినా ప్రజల్లో ఉంటా. వాళ్ళ కోసం నిష్టంగా పోరాడడానికి మేము ముందుంటాము. మళ్ళీ ఈరోజు విజయ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అది కాక ఎందుకంటే డబ్బు వాళ్ళు ఇచ్చిన డబ్బుకు లొంగలేక ప్రజలు కరెక్ట్గా గుణపాఠం చెప్పే విధంగా ఇప్పుడు వీళ్ళిద్దరూ 3వ వ్యక్తి కావాలనుకున్నారు. ఆ 3వ వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అయిన అభ్యర్థి అయినా నేను రమేష్ యాదవ్ ఆదరించారని అనుకుని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఈరోజు 4వ తారీఖు ఆదరణలో చరిత్ర సృష్టించబోతున్నాము.